హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి చాలా మంది కూడా కామెంట్స్ అయితే చేశారనమాట. నేను యాక్చువల్‌గా 22వ తేదీనే వీడియో అనేది పోస్ట్ చేశాననమాట. సో, అయితే అందులో ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్ నేను కొన్ని తీసుకొని ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే ఇక్కడ చాలామంది గూడా పొరపాటు పడుతున్నారనమాట. కేవలం 993 ఉద్యోగాలు మాత్రమే కొత్తవిగా అయితే రాబోతున్నాయి. సో, యాక్చువల్‌గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2778 సమ్ ఉద్యోగాలైతే చెప్పిందనమాట. సో, ఇందులో డిప్యుటేషన్ ఉద్యోగాలున్నాయి, ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో ఉద్యోగాలున్నాయి. అలానే కొత్తవి కలిపి ఉన్నాయన్నమాట. సో, వీటిని అర్థం చేసుకోక చాలామంది కూడా 2778 ఉద్యోగాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో, వారందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అలానే ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఏ ఉద్యోగాలు ఉంటాయి? ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు ఏంటనేది చెప్తాను. జీతం వివరాలు కూడా తెలియజేస్తానండి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి? సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి వివరాలన్నీ కూడా చెప్తాను. కంప్లీట్‌గా సచివాలయం జాబ్ నోటిఫికేషన్ గురించైతే మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సో, గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే సో, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సమాచారం అనమాట మనకు రావడం జరిగింది. ఈ నెల 21వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో ఒక అంశంలో భాగంగా గ్రామ వార్డు సచివాలయంలో 2778 డిప్యుటేషన్ అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలియజేసిందనమాట. 1785 గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టుల మంజూరుకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందించింది. ఇందులో డిప్యుటేషన్ ఉద్యోగాలైతే ఉన్నాయి. అంటే డిప్యుటేషన్ ఉద్యోగాలనేటివి సో, కొత్త వారికి అవకాశం అయితే ఉండవు. ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నారో సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, వారికి డిప్యుటేషన్ వర్క్స్ అనేటివి పడుతున్నాయన్నమాట. అంటే మీరు వేరొక సచివాలయంలో కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో ఉద్యోగాలనైతే భర్తీ చేయబోతున్నారు. ఈ ఔట్‌సోర్సింగ్‌లో భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని 993 పోస్టులుగా అయితే చెప్పవచ్చనమాట. సో, గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే వర్క్స్ అనేటివి ఉంటాయండి. ఈ యొక్క నోటిఫికేషన్‌లో భాగంగా చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న సచివాలయంలో ఏ జాబ్స్ ఇవ్వవచ్చు అని చెప్పని అడుగుతున్నారనమాట. ఎక్కువగా వినిపిస్తున్నదొచ్చేసి ఏఎన్ఎం జాబ్స్ అనేటివి ఉంటున్నాయంట గదా! అని చెప్పి అంటున్నారు. సో, మనకు అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం అయితే లేదు. ఏఎన్ఎం జాబ్సే అని. సో, కాకపోతే మీకు అందరికీ కూడా తెలియాలి. ఏ జాబ్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటాయని చెప్పి ఒక చిన్న పీడీఎఫ్ అయితే తీసుకొచ్చాను. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల జాబితా అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇందులో చూసుకున్నట్లయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలైతే ఉంటాయండి. లేదా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఈ 2 ఉద్యోగాలొచ్చేసి డిఫరెంట్ అన్నమాట. వీఆర్‌ఓ దగ్గర అసిస్టెంట్ వీఆర్‌ఏ అన్నమాట. ఇక్కడ మీరు పూర్తిగా దీన్ని వీఆర్‌ఓ అని చెప్పి తీసుకోండన్నమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి భూమి రికార్డులు, అదేవిధంగా ఆదాయపు పన్నులు, అదేవిధంగా భూమి మ్యూటేషన్, అదేవిధంగా రైతు సేవలకు సంబంధించినటువంటి అథారిటీ అనేది రెవెన్యూ అధికారి దగ్గరైతే ఉంటుంది. వీఆర్‌ఓ గారి దగ్గర. సో, ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలైతే ఉంటాయండి. సర్వేయర్ పని ఏంటంటే సో, భూమిని సర్వే చేయడము, మ్యాప్ తయారు చేయడము, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడము. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా ఐటీఐలో సో, మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటివి కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రామ వ్యవసాయ సహాయకుడు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. ఎక్కువగా మీరు రీసెంట్‌గా అన్నదాత సుఖీభవ ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఈ అధికారి ద్వారానే పొంది ఉంటారనమాట. సో, వీరినే గ్రామ వ్యవసాయ సహాయకుడు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటారనమాట. రైతులకు పంటలు, విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, సబ్సిడీ, వ్యవసాయ సలహాలనేటివి అందించడం వీరి యొక్క ముఖ్య వృత్తి. వీరికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ అనేది ఉండాలనమాట. అగ్రికల్చర్, హార్టికల్చర్ నందు సంబంధిత కోర్సులు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్టు గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్. వీరు కూడా ఒక రకంగా వ్యవసాయ అధికారి అని చెప్పవచ్చు. అయితే వీరికి సంబంధించి పండ్లు, కూరగాయలు, తోటల నిర్వహణపై రైతులకు దిశానిర్దేశం చేయడము, దానికి సంబంధించినటువంటి సేవలు అందించడము. దీనికి సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ అనేది హార్టికల్చర్‌లో కంప్లీట్ చేసి ఉండాలనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, గ్రామ వార్డు సచివాలయానికి హెడ్ అనమాట. పంచాయతీ సెక్రటరీ. సో, వీరికి సంబంధించినటువంటి ఉద్యోగాలొచ్చేసి ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది ఉంటుందనమాట. సో, గ్రామ పంచాయతీ సమావేశాలు, పథకాల అమలు, రికార్డుల నిర్వహణ మొత్తం కూడా అథారిటీస్ అనేటివి ఈ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరే ఉంటాయన్నమాట. సో, వీరి యొక్క ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం అయితే నడుస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్. సో వీరికి సంబంధించి గ్రామంలో ఏమైనా రోడ్లు, భవనాలు, నీటి ట్యాంకులు నిర్మాణ పనులు ఏమైనా ఉండినట్లయితే వీరి సహాయం అయితే మీరు తీసుకోవాల్సిందిగా అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీకు రాబోతున్నటువంటి ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి వీరి యొక్క సహాయంతోనే మీ పనులనేటివి ముందుకు వెళ్తాయన్నమాట. ఇంజినీరింగ్ అసిస్టెంట్ అంటారు వీరిని. వీరికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా డిగ్రీ అనేది సివిల్ ఇంజినీరింగ్ నందు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి, ఎక్కువగా బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం యొక్క సెక్రటరీ తర్వాత మెయిన్ అథారిటీ అనేది డిజిటల్ అసిస్టెంట్ గారికి ఉంటుందన్నమాట. సో వీరిని విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ అంటారనమాట. సో వీరికి కంప్యూటర్ ఆపరేషన్ అదేవిధంగా డిజిటల్ సేవలు, గ్రామ డేటా నిర్వహణ అంతా కూడా వీరి యొక్క ఆధ్వర్యంలో అయితే ఉంటుంది. సో వీరికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదా డిప్లొమా అనేది ఉంటుంది. సో వీరికి సంబంధించినటువంటి మెయిన్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనేది డిప్లొమాలో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ జాబ్స్. సో ఇవొచ్చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ మొత్తంగా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వీరి యొక్క ఆధ్వర్యంలో అయితే జరుగుతుందనమాట. సో ప్రభుత్వ పథకాలు ప్రజలకు మధ్య వారధి వెల్ఫేర్ అసిస్టెంట్ అనమాట. సో వీరికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ మీరందరూ కూడా ఎక్కువగా ఈ యొక్క ఏఎన్ఎం ఉద్యోగాలే ఈ యొక్క నోటిఫికేషన్‌లో వస్తాయని అనుకుంటున్నారు గదా! దీనికి సంబంధించి ఏఎన్ఎం నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకైతే వస్తుంది. సో ఆరోగ్య సేవలు, గర్భిణీల యొక్క ఆరోగ్యం, పిల్లల టీకాలు ఇలాంటి పనులైతే వీరికి ఉంటాయన్నమాట. ఎక్కువ శాతం ఈ యొక్క 993 ఉద్యోగాల్లో ఏఎన్ఎం జాబ్సే ఉంటాయని చెప్పి వార్తలైతే వస్తున్నాయన్నమాట. దీని మీద 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అందువల్ల నేను మీకు ఒక ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ అనిమెంటరీ సెక్రటరీ. సో ఈ యొక్క పట్టణంలో మాత్రమే వీళ్ళు ఉంటారనమాట. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యము, అదేవిధంగా నీటి సరఫరా, వీధి దీపాలు చూసుకోవడం ఇలాంటివైతే ఉంటాయి. వీటికి సంబంధించి ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్‌కి అయితే ఉంటుందనమాట. సో ఇలా గ్రామ వార్డు సచివాలయంలో ప్రతి సచివాలయంలో ఈ యొక్క ఉద్యోగాలైతే ఉంటాయన్నమాట. సో మనకు విడుదల చేయబోతున్నటువంటి ఏవైతే ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఉందో గ్రామ వార్డు సచివాలయం 3.0, 2.0 అని పిలుస్తున్నాం గదా! సో ఈ యొక్క ఉద్యోగాలైతే ఇవే ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి సాలరీలు డిఫరెంట్‌గా అయితే ఉంటాయన్నమాట. సో దగ్గరగా రూ. 30,000 వరకు మీరు జీతం అనేది పొందవచ్చనమాట. అన్ని డీఏలు, టీఏలు ఇవన్నీ కూడా కలగలుపుకొని. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సాలరీలైతే మీరిప్పుడు తెలుసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ యొక్క ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఉంటాయా? అంటే ఖచ్చితంగా ఉంటాయండి. మీరు గతంలో చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయం నోటిఫికేషన్ ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది మెరిట్ లిస్ట్ ఆధారంగా. సో ఇక తదితర ఈ యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రావాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి. సో గతంలో చాలామంది కూడా అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ సచివాలయం 2.0 రెండో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చాలామంది కూడా కోర్సులు అవన్నీ కూడా తీసుకొని ప్రిపేర్ అయితే అయ్యారనమాట. వారికి గనక ఈ యొక్క నోటిఫికేషన్ వస్తే చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఏమైనా సమాచారం వచ్చినప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మీకందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను వీడియోలో చెప్పినటువంటి మ్యాటర్ కాకుండా ఇంకా ఏదైనా అడిగితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోలో చెప్పినటువంటి టాపిక్ మీద మీరు ప్రశ్నలు అడిగితే నేను ఇవ్వనండి. ఎందుకంటే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి చెప్పేస్తాను. సో మీరు పూర్తిగా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.